హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన కిచెన్ లో రోటీ, చపాతీ లేదా బగారా రైస్ లోకి అదిరిపోయే సైడ్ డిష్ కావాలంటే వెంటనే ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ ట్రై చేయాల్సిందే. thumbnail లో చూసారు కదా, ఎంత కలర్ఫుల్ గా ఉందో. టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది. ముందుగా ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ పావు కిలో క్యాప్సికమ్ అయితే తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో ఈ విధంగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. అలాగే 3 టమాటోస్ ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి. అదే మిక్సీ జార్ లో చిన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. 4 లవంగ మొగ్గలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా ఇలా వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ మసాలా పేస్ట్ మరీ మెత్తగా ఉన్నా గానీ టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా క్యాప్సికమ్ ని, ఆ క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ ముక్కలు ఎక్కడ మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే క్యాప్సికమ్ ముక్కల్ని డైరెక్ట్ గా గ్రేవీలో కాకుండా ఇలా ముందుగా ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాప్సికమ్ పచ్చివాసన పోవడమే కాకుండా కర్రీలో ఉడికేటప్పుడు ముక్కలు మరీ మెత్తబడకుండా రంగు మారకుండా ఉంటాయి. తినేటప్పుడు పంటికి తగులుతూ భలే క్రంచీగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చిల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ పోపు దినుసుల్లో యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇలా లిడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ఆయిల్ స్పిల్స్ అనేవి మన మీద పడకుండా ఉంటాయి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ ని 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను కదా, మీరు కావాలంటే ఆనియన్ పేస్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి లిడ్ పెట్టుకొని ఆనియన్స్ ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా మసాలా పేస్ట్ ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ని ఈ ఆనియన్స్ లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఆ మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు సిమ్ లో మగ్గించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ మనకి సెపరేట్ అయ్యింది. మసాలా పేస్ట్ మొత్తం బాగా కుక్ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్ కి తగినట్లుగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా అన్ని మిక్స్ చేసేసుకుందాం. ఈ స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టుకుని మగ్గించుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ ఉప్పు, కారం, మసాలాలు అన్ని బాగా కుక్ అయ్యేలాగా 2 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి 2 మినిట్స్ మగ్గించుకున్నాం. మనకి కర్రీ నుంచి ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది గ్రేవీ కొంచెం పలుచగా కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. తిక్కగా కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో వేయించుకుని పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కొద్దిగా కసూరి మెత్తిని ఇలా వేళ్లతో నలుపుకొని పౌడర్ లా చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కసూరి మెత్తి యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది.
కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకొని స్టవ్ ఆపేసుకుందాం. చివరగా ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే. ఎంతో సింపుల్ గా చాలా టేస్టీ అయిన మన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏంటి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ యొక్క చిన్న లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు.